వంకాయ కర్రీ చేద్దాము. అందుకని వంకాయలు తీసుకున్నాను, ఒక పావు కేజీ. ఒక 3 కాయలు టమాటాలు తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకుందాం. వంకాయ కర్రీ సూపర్గా ఉంటుంది. ఇదో చిన్న అల్లం ముక్క, చిన్న గడ్డ ఎల్లుల్లి, కొంచెం కొబ్బరి ముక్కలు వంకాయ కర్రీలోకి ఇంతవరకు వేసేసుకుందాం. మనం దీనికి పోపు పెట్టుకోకుండా చేస్తున్నాను, అంటే తిరగమాత వేసుకోకుండా చేసేద్దాము. ఇదిగోండి, ఫస్ట్ వంకాయ, తర్వాత టమాటాలు, తర్వాత పెద్ద ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు అయిపోయాక ఇదిగోండి 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు కారం అయిపోయాక నెక్స్ట్ కొంచెం పచ్చిపప్పు, 1 గుప్పెడు, కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేనండి కొబ్బరి అల్లం వేసాను కదా అది, 2 స్పూన్లు ఆయిల్. బాగా ఇది స్టవ్ మీద పెట్టుకొని ఇలా 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 ఎగరేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంట పెట్టుకోవటమే. ఓకేనా? కొంచెం పసుపు వేయటం మర్చిపోయానండి, అందుకని కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందులో స్టవ్ మీద పెట్టుకొని బాగా అదిగో మరీ హైలో పెట్టవాగనండి, మరి సిమ్లో పెట్టకుండా అదిగోండి అలా బాగా మూత పెట్టి మగ్గనిద్దాము. చూద్దాము. ఇదండి మగ్గింది. మనం వాటర్ పోసుకుందాం. మగ్గిందండి కర్రీ. వాటర్ పోసుకుందాం 1 గ్లాసు. ఇదండి గ్లాస్ చాలు, సరిపోతాయి. మంచి గ్రేవీతో వస్తుంది కాబట్టి మరిన్ని పోసుకోకూడదు. సరిపోతాయి. మూత పెట్టేద్దాం. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మనం పెట్టిన మంటమైన ఏమైనా అడుగంటుతుందో చూసుకుంటూ ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ సరిపోతాయి. ఇదిగోండి ఇంకా ఉడకాలి, అంటే మధ్యలో కలర్ తిప్పుకోమని చెబుతున్నాను. ఇదండి ఆల్రెడీ పాలంతా ఉడికేసింది. దాంట్లోకి 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను జీలకర్ర పౌడర్ ఇంతవరకు వేసేద్దాం. వేసి బాగా కలుపుకోండి. ఇంకేం అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, ఇంకేం అవసరం లేదు. శుభ్రంగా మగ్గి ఊరుకుంటుంది కూర. ఇంకా మనం హైలో కాకుండా మామూలుగా మీడియంగా పెట్టుకుందాం. కర్రీ రెడీ అయిందండి. ఇదిగోండి ఇందాక వాటర్ అన్ని పోసాం కదా, అన్నీ ఇనిగిపోయినాయి. ఇంకా కొంచెం ఆరే వరకు ఇవి కూడా అయిపోతాయి, చిక్కదనం పడుతుంది కర్రీ. ఇదిగో కర్రీ రెడీ అయింది. మనకి పచ్చిపప్పు ఉడికినాయా లేదని చూసుకోవటమేనండి. పచ్చనిపప్పు వేసా కదా, దాన్ని బట్టి చూసుకోవటమేను. ఇక సరిపోతుంది ఇది. ఈ లెవెల్ అయితే మనం దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అదిగోండి ఇంక రెడీ అయింది. గ్యాస్ ఆపేద్దాం.